దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగిలేసి చచ్చిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాత కోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవరూ బాకీలు చెల్లించలేదు. జగదీశుడికి ఊరు మీద ఊరు వాళ్ళ మీద రోత పుట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవి దారుల్లో వెంట నడిచి మర్నాడు వేకువ జామున ఒక నది చేరుకున్నాడు. నది తీరాన కొంత దూరంలో వాడికి ఒక అందమైన భవనం కనబడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తున్నది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి. వాడి వీపు మీద వాతలున్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి, ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను. అందులో పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువతో పరిగెత్తి వెళ్లిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు. వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనం అంతా కలయ తిరిగి మళ్లీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈ రోజు మేఘాల మూలంగా సూర్యోదయం అస్తమయంగా అయింది. అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుల్లిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె పైనుంచి కింద వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉన్నది. ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్ని వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలి ఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది. ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది, ఇక నేను మళ్ళీ వెళ్ళి రేపు ఉదయం వస్తాను అన్నది. ఈ మాట విన్న జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా? రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్లిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్లిన గుమ్మం కేసి చూస్తూ ఒకసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉన్నది. ఆమె ఒంటి రంగు కాలు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చొని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తలబలిసినావురా నీవు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా, ఇలారా అంటూ కొరడా జలిపించింది. ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికే సాధ్యం కాలేదు. ఆమె కొరడాతో వాడి వీపు మీద చెల్లుమని కొట్టింది. జగదీశుడి వీపు బగ్గున మండింది. వాడు చొక్కా చిరిగి వాత పడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గజగజలాడిపోతే ఎలా, తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి, జాము జాముకు ఒక చెరుపు చెరుస్తాను. సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపు దాన్ని, వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది, పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా, దానిలో కరిగిపోను అన్నది. తర్వాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది, పొయ్యి రాజేయించింది, వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించి తర్వాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో, నన్ను ఆనందింపచెయ్యి అన్నది. జగదీశుడు ఆడాడు పాడాడు.
రెండవ జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడా దెబ్బ వేసింది. తర్వాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3 చెల్లుమని కొట్టి వాడి విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్కపెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడు జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలీకలతో విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం, అవి వెంటనే మాయమయ్యాయి. తర్వాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్లిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. వెనకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది. రెండవ జాము మొదట్లో మూడో దెబ్బ, మూడవ జామ మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలి ఇక పైకి తీసి దానితో తన వీపు మీద 3 వాతలతో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైపోయింది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చెంపన చెరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చేసింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటికి పరుగు తీసింది. కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడెందుకు, అది వస్తున్నందునే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్లిపోయింది. తన వద్ద ఉండిన నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు.